మెట్పల్లి మున్సిపాలిటీలో పార్టీ విప్ ధిక్కరించి కాంగ్రెస్ ను గెలిపించిన కౌన్సిలర్ చెట్లపల్లి మీనా ఆమె భర్త చెట్లపల్లి సుఖేందర్ గౌడ్ ను బీజేపీ సస్పెండ్ చేసింది. 6 సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తున్నట్లుగా బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. ఈ సస్పెన్షన్ తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ రోజు ఉదయం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటేశారు. దీంతో బీజేపీ మెట్పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోలేకపోయింది. ఉదయం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. హంగ్ ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. ఏ పార్టీకి తగిన మెజారిటీ రాకపోవడంతో చైర్మన్ తో పాటు రాజకీయం రసవత్తరంగా మారింది. బీజేపీ కౌన్సిలర్ చెట్లపల్లి మీనా కాంగ్రెస్ కు అనుకూలంగా ఓటు వేయడంతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 26 వార్డులున్న మెట్పల్లి మున్సిపాలిటీలో బీజేపీ 10 వార్డులు, కాంగ్రెస్ 6 వార్డులు, బీఆర్ఎస్ 6 వార్డుల్లో విజయం సాధించాయి. 4 ఇండిపెండెంట్లు గెలిచారు. ఎన్నికల ఫలితాల తర్వాత అన్ని పార్టీలు క్యాంప్ రాజకీయాలకు తెరలేపాయి. 4 ఇండిపెండెంట్లు కాంగ్రెస్ కు అనుకూలంగా మారడంతో బీజేపీ కాంగ్రెస్ బలాలు సమానమయ్యాయి. ఎక్సఫిషియో సభ్యుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిపి ఆ పార్టీ బలం 7కు చేరుకుంది. కాంగ్రెస్ బీజేపీకి సమాన బలం ఉన్నప్పటికీ 18వ వార్డు నుంచి గెలిచిన చెట్లపల్లి మీనా అనూహ్యంగా కాంగ్రెస్ కు ఓటు వేశారు. దీంతో బీజేపీకి 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. కాంగ్రెస్ తరపున మైలారపు లింబాద్రి చైర్మన్ గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నికలోనూ బీజేపీ కౌన్సిలర్ మీనా ఓటింగ్ కు దూరంగా ఉండడంతో కాంగ్రెస్ నుంచి ఓంకార్ నవీన్ దక్కించుకున్నారు. బీజేపీ విప్ ఇవ్వకపోవడం వల్లే చైర్మన్ పదవి దక్కలేదంటూ ఆ పార్టీ కౌన్సిలర్లు జగిత్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాచకొండ యాదగిరి ఇంటిపై దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తగిన బలమున్న విప్ లేకపోవడంతోనే చైర్మన్ పదవిని దక్కించుకోలేకపోయామని ఆరోపించారు. మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి. మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము ప్రపోజ్ చేసి పంపించినాము. ఎలక్షన్ మూమెంట్లో ఏదైతే అభ్యర్థి ఉన్నారో దాంట్లో మేము మా 10 మంది కౌన్సిలర్స్ మున్సిపల్ పోయిన్లు విప్ కూడా నిన్న మేము విప్ జారీ చేయడం జరిగింది. కాకపోతే స్టేట్ పార్టీ పంపించిన టైంకు వాళ్ళు పంపించిన వెంటనే మేము విప్ జారీ చేసినాం. ఇప్పుడు రామచంద్రరావు గారు ఎప్పుడు పంపిస్తే అప్పుడు మేము ఇచ్చేసినాము. ఈరోజు ఎలక్షన్లో మన మీనా సుఖేందర్ గారు కాంగ్రెస్ కోటేసిండు. కాంగ్రెస్ కోటేస్తే కాంగ్రెస్ చైర్మన్ అయ్యిండు. మాకేం సంబంధం లేదు కదా. నేను విప్పు ఆల్రెడీ జారీ చేసిన. ఏదైనా ఉంటే మున్సిపాలిటీ అక్కడ ఉన్న ఆఫీసర్ చూసుకుంటారు, కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు. అనవసరంగా నన్ను టార్గెట్ చేస్తూ నన్ను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఇచ్చి మా ఇల్లు పైన దాడి చేయడం. ఇల్లు బొడ్ల రమేష్, ఒక 2-3 కౌన్సిలర్స్, బొడ్ల ఆనంద్, ఒక 4-5 కౌన్సిలర్కి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళ మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నా. స్టేట్ పార్టీ కూడా కంప్లైంట్ చేస్తాను. ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ చైర్మన్ తర్వాత వైస్ చైర్మన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి ద్రోహం చేసినటువంటి సంఘటన ఇలా మెట్పల్లి పట్టణంలో ఈ జెండాను నమ్ముకొని ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఇవాళ మన పార్టీ నాయకుల యొక్క పెద్దల యొక్క వైఫల్యం, ఈ విప్ అయితే ఉంటుందో ఆ విప్ని మధ్యాహ్నం 12 గంటల వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటే సాయంత్రం 5 గంటలకు సబ్మిట్ చేసి కేవలం ఓన్లీ జిరాక్స్ పేపర్లను సబ్మిట్ చేశారు. ఒరిజినల్ కూడా సబ్మిట్ చేయలేదని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఆర్డీఓ కూడా స్పష్టంగా మీ అందరి ముందు కూడా తెలియజేయడం జరిగింది. దాని కారణంగా ఇవాళ ఒక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీ బలపరిచి చైర్మన్కు చేశారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి విప్ ఫస్ట్ సబ్మిషన్లో జిరాక్స్ ఇచ్చారు. వాళ్ళకి రావడం లేట్ అయింది. కానీ విప్ అక్కడ అలౌ చేశారు. విప్ ఉన్నది అక్కడ. విప్ ఆయన సబ్మిట్ చేసేటప్పుడు జిరాక్స్ చేశారు. పొద్దున 10 o'clock లోపలనే ప్రింటెడ్ విప్ వారికి ఇవ్వడం జరిగింది. ఏ ఫాము, బి ఫాము విప్ కూడా జారీ చేయడం. విప్